ఆ గోపురంపై ఎగురుతున్న జెండా సాధారణ జెండా కాదు, అది స్వయంగా జగన్నాథుని శక్తి చిహ్నం. ప్రతిరోజు ఈ జెండాను మార్చకపోతే ఆలయం 18 సంవత్సరాలు మూసివేయాలని ప్రాచీన నమ్మకం. అద్భుతం ఏంటంటే జెండా ఎప్పుడూ గాలికి విరుద్ధ దిశలో ఎగురుతుంది. 18 అనే సంఖ్య పవిత్రం. భగవద్గీతలో 18 అధ్యాయాలు 18 రోజులు. కాబట్టి జెండా సేవలో విరామం ఉండకూడదనే ఆధ్యాత్మిక సంకేతం. ఇంకొక అద్భుతం ఏమిటంటే జగన్నాథుడు రాయి విగ్రహం కాదు, పవిత్ర నిమ్మ చెక్కతో తయారైన దైవ స్వరూపం. 12 నుండి 19 సంవత్సరాల మధ్య జరిగే నవకలేబరంలో దైవ చిహ్నాలు ఉన్న పవిత్ర దారువృక్షాన్ని అన్వేషిస్తారు. గోప్యంగా కొత్త విగ్రహాలను చెక్కుతారుండారు. ప్రతి చెక్క దెబ్బలో మంత్రోచ్చారణ నినాదం వినిపిస్తుంది. కళ్లకు గంతలు కట్టి పూజారులు బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహం నుండి కొత్త విగ్రహానికి మారుస్తారు. ఆ క్షణం ఆలయం మొత్తం కంపిస్తుంది. పాత దేహాన్ని గౌరవంగా సమాధి చేస్తారు. మనిషిలాగానే జగన్నాథుడు కూడా కొత్త దేహం ధరించాడనే సందేశం. కొత్త దేహంలో జగన్నాథుడు దర్శనమిచ్చిన ఆ క్షణం ఆలయం అంతా దివ్య కాంతితో నిండిపోయింది. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్.